ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనొచ్చు ప్రతిసారి 10 దినాలు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారని. నా అర్థం ఏంటంటే మనం ఈ హ్యాపీగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, ఒక ఎంతూజియాస్టిక్గా ఉండాలని, మార్పు చెందినటువంటి విధంగా ఉండాలని, లేకపోతే దినదినాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మనలో మార్పే ఉండదు, ప్రోత్సాహమే ఉండదు. యథావిధిగా పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఉంటుంది అనేటువంటి భావనతో మనం ఈ సంవత్సరంలో ప్రవేశిస్తే ఏమి లాభం ఉండదు. కాబట్టి ఏదో రీతిగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఏదో రీతిగా దేవుని యొక్క వాగ్దానాలు చేపట్టాలి, మారు మనసు పొందాలి. అలాంటి రీతిగా మనం నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని వైపు చూడవచ్చు, దేవుని వైపు ఆధారపడవచ్చు. ఎప్పుడైనా సరే దేవుని పందాలో మనం నడుచుకోవాలి, దేవుని వైపుకి తిరగాలి, దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా జీవించాలి, దేవుని మహిమకరంగా ఉండాలని ఎప్పుడు మనం తలంచినా కానీ దేవుని సహాయం తప్పనిసరిగా మనకి దొరుకుతుంది. దీని అంతటి కూడాను మారు మనసు, దేవునికి దూరంగా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగేటువంటిది ఆ అనుభవం, పశ్చాత్తాపం, యేసుక్రీస్తునందు నమ్మిక, దాన్ని బట్టి ఆ మారు మనసు అనేది ఉండాలి. అప్పుడే నూతన సంవత్సరం మనకి ప్రత్యేకంగా నూతనంగా ఉంటుంది. మన హృదయాలు మారాలి, మనసులు మారాలి, అప్పుడే సంవత్సరం మారుద్ది. దానంతటికి అది మారదు, మనం మారాలి. ఈ దినాన మత్తయి 10వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. మత్తయి సువార్త 10వ అధ్యాయం. దీనిలో యేసు ప్రభు తన శిష్యుల్ని మిషన్ ట్రైనింగ్కి పంపించినటువంటి సందర్భం ఇది. అంతకుముందు 9వ అధ్యాయం 38లో కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుటకు తన శిష్యులతో చెప్పాను. ఆయన జాలిపడి జన సమూహాలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని తలంచి వారిపై జాలిపడి, ఆ జాలిపడిన కారణంగా ఆయన చెప్పినటువంటి మాటలు, తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తాం. దాన్ని గ్రహించుకోవాలి దయచేసి. అప్పుడు తనకు దగ్గరగా సన్నిహితులుగా ఉన్నటువంటి 12 మంది శిష్యుల్ని ఒక ట్రైనింగ్ లాగా సువార్త సేవకు పంపించాడు. అదే 10వ అధ్యాయం. ఇలాంటి సూచనలను బట్టి ఈ శిక్షణకు మాత్రమే చెందిన సూచనలది కాదు. అంటే ఈ వచనం బట్టి మనం ఏం తెలుస్తుందంటే ఆ 12 మందికి సంబంధించినటువంటి హెచ్చరికలే కాదు, యుగాంతం వరకు దేవుని యొక్క సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హెచ్చరికలు అని గమనించాలి. కాబట్టి ఆ మిషన్కి సంబంధించినవి ఆ 12 మంది శిష్యులకి ఆ టెంపరీగా వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హెచ్చరికలనే కాదు, తర్వాత దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, పరిచర్య చేసేటువంటి వాళ్ళు, సువార్త చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి సూచనలుగా దీన్ని గ్రహించుకోవాలి. 10వ అధ్యాయం 11 నుండి 14 చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఒక ఇంట్లో వసతి బాగుండలేదని మరో ఇంటికి వెళ్ళటం, లేకపోతే హోటల్లో ఉండటం అలాంటిది చేయకూడదు అని హెచ్చరిక. 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది యోగ్యమైనది కాని యెడల మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక
మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపి వేయుడి. దీని అర్థం ఏంటంటే, పాదాలు ఎప్పుడు దులుపుతారు యూదులు అని అంటే, అన్యుల ప్రాంతం గుండా వచ్చినప్పుడు అది అపరిశుద్ధమైనటువంటి ప్రాంతం అని ఎంచి పాదాలు దులుపుతారు. అంటే అక్కడ వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం అన్యులుగా ఎంచుతారన్నమాట. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటాడంటే, ఎవరైతే మీరు చెప్పినటువంటి సువార్తను వాడు వినరో వాళ్ళు అన్యులుగా వాళ్ళని ఎంచండి. అంటే సువార్తకు అనుకూలంగా ఎవరైతే స్పందించరో వాళ్ళందరూ అన్యులుగా ఎంచండి. వాళ్ళు యూదులైనా కానీ యూదేతరులు అన్యులుగా ఎంచండి అని చెప్పినటువంటి మాటలు. ఓకే, మరి కొన్ని సంవత్సరాల తర్వాత వారి సాక్ష్యం అత్యున్న స్థాయిలోనున్న ప్రభుత్వ అధికారులకు కూడా అందుతుంది. ఏదో రీతిగా ఈ విధంగా పరిచర్య చేస్తుంటే అధికారులకు కూడా వాళ్ళ నోటీసులో కూడా వస్తుంది. అప్పుడు ఆ ప్రభుత్వాలు కొన్నిసార్లు కఠినమైనటువంటి ఆంక్షలు, శాంక్షన్స్ విధిస్తారు. ఇది మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు సువార్త చెప్పినప్పుడు వచ్చేటువంటి పర్యవసానం. యేసుప్రభు పంపినప్పుడు ఆ 12 మంది శిష్యులు దానికి సంబంధించిందే కాదు, పరిచర్య చేసే కాలం అంతా కూడాను యేసుప్రభు రాకడ వరకు సంఘం పరిచర్య చేసినప్పుడు ప్రభుత్వం ద్వారా ఎదుర్కొనేటువంటి వ్యతిరేకతలు, కఠినమైనటువంటి ఆంక్షలు అని మనం గ్రహించాలి. 17, 18, 19 వచనాలు. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఏం చెప్పాలో కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రాంప్ట్ చేస్తాడు అని అక్కడ ఉన్నది. మరొక విషయం ఏంటంటే 21:35 మనం చూసేది ఏంటంటే, స్వార్థ సేవ చేసినప్పుడు ఒక కుటుంబాల్లోనే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కాబట్టి కుటుంబాల్లో డివిజన్ వచ్చేసేస్తుంది, విభజన వచ్చేసేస్తుంది. అప్పుడేం జరుగుతుందంటే కుటుంబ సభ్యులే ఇతర సభ్యులని, కుటుంబ సభ్యులని వాళ్ళకి ద్రోహం చేస్తారన్నమాట. ఈ విషయం 21:35 కూడా మనం చూడగలుగుతాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. అలాంటి కఠినమైనటువంటి విధంగా కుటుంబీకులే స్పందిస్తారు. విశ్వాసుల మీద అవిశ్వాసులు ఆ కుటుంబంలోనే ఒక కఠినమైనటువంటి తీర్పు జరుగుద్ది అన్నమాట. 35వ వచనంలో కూడాను, ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని. ఏదో రీతిగా కలిసి ఉండలేరు వాళ్ళు. విశ్వాసులు అవిశ్వాసుల మధ్య ఎప్పుడు కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి ఆ ఘర్షణే కాదు, హింస కూడా జరుగుద్ది. మన ప్రస్తుత కాలంలో ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలు మారు మనసు పొందినప్పుడు ఏ విధంగా వాళ్ళ భర్తలు వాళ్ళని హింసిస్తారు. మరి భక్త్ సింగ్ గారిని కూడా చాలా వరకు ఆయన ప్రాణం చేస్తుంటే ఆయన రైలు బండి నుండి బయటికి లాగి కొట్టారు. నీ వల్లనే మా కుటుంబం పాడయింది అని ఆయన్ని హింసించారు. అలాంటివి జరుగుతాయని యేసు ప్రభు అప్పుడే చెప్పాడు. ఈ హింస అగ్రదశకు చేరుకుని క్రైస్తవుల వెనుక గర్జిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు విశ్వాసుల్ని తరుముతారు. 22, 23 వచనాల్లో అది మనం చూడగలుగుతాం.
మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. 23 వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు వచ్చు వరకు అంటే అంతవరకు రెండవ రాకడ వరకు జరిగేటువంటి పరిస్థితి. ఓకే, 22 మరలా చూద్దాం. అక్కడ నా నిమిత్తము, యేసుప్రభు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము మనకి హింస జరిగితే సహించుకోవచ్చు. కానీ మన గర్వాన్ని బట్టి, మన ద్వేషాన్ని బట్టి, మన స్టైల్ని బట్టి ఇతరులను తక్కువ చూపు చూస్తూ చెప్పినటువంటి మాటలు అది సరైంది కాదు. ప్రేమ లేకుండా కఠినంగా చెప్పేటువంటి మాటలను బట్టి మనకు కొన్నిసార్లు మన మీద హింస వస్తుంది. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మన స్టైలా లేకపోతే సువార్త, దేని బట్టి హింస వస్తుంది అనేది మనం పరీక్షించుకోవాలి. ఇంకోటి ఏంటంటే అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. వీళ్ళు సువార్థికులే కాదు, బిలీవర్స్ కూడాను అంతం వరకు సహించుకుంటారు. ఎవరు సహించుకుంటారు అంతవరకు అంటే నిజమైనటువంటి విశ్వాసులు. మధ్యలో వదిలిపెట్టరు. యేసుప్రభు అంతం వరకు మన నిమిత్తమై సిలువలో సహించుకున్నాడు. అదే రీతిగా మన మీద ఒకవేళ మనకి హింసలు జరిగితే, హతసాక్షులుగా మనం మరణించాల్సి వస్తే మధ్యలో మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అంతం వరకు సహించుకోవాలి. నిజమైనటువంటి బిలీవర్ చేసేటువంటి పరిస్థితి. మధ్యలో వదిలిపెట్టారంటే ఆయన నిజమైనటువంటి బిలీవర్ కాదు, మొదటే నిజమైనటువంటి నమ్మిక లేదు. బిలీవర్గా ఉండి మధ్యలో ఆయన విశ్వాసాన్ని కోల్పోయిన బట్టి ఆయన రక్షణ పోతుంది అని అనుకోకూడదు. నిజమైనటువంటి బిలీవర్ అంటే అంతవరకు నమ్మేటువంటి బిలీవరు, అంతవరకు సహించుకునేటువంటి బిలీవరు. అతను తప్పకుండా రక్షింపబడతాడు అని మనం గ్రహించుకోవాలి. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క సత్యం చెప్పబడింది. అంతం వరకు సహించుకోవాలి. దేవుడు కృపిస్తాడు. ఇలాంటి కష్టాలు, ఈ కాఠిన్యత చర్చ్ హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళకి ఇది బాహాటంగా తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి సంఘస్థులు ఏదో రీతిగా హింసల గుండా వెళుతున్నారు. అవన్నీ చర్చ్ హిస్టరీలో, అపోస్తుల కార్యాల్లోనే కాదు, తర్వాత చర్చ్ హిస్టరీలో కూడాను మనం చదివితే ఈ విషయం అర్థమవుతుంది. నాకు తెలిసినటువంటి ఒక ఆఫ్రికన్ వ్యక్తి ఏమన్నాడంటే, ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో మీరు అంటారు యేసుప్రభుని నమ్ముకుంటే ఏం వస్తుందని చెబుతారు. మేము అట్లా చెప్పము, యేసుప్రభుని నమ్ముకుంటే ఏం పోతుంది అని చెప్తారు. అలాంటివి ప్రతి దేశంలో కూడాను క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘాల మీద ఒత్తిడిని గురించినటువంటి చరిత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అది కొంచెం తెలిసినటువంటి వాళ్ళు కూడాను దీని యొక్క సత్యం తెలుస్తుంది. మిషనరీ నిపుణులు చెప్పే వాస్తవాలని మనం నమ్మం. ఎందుకంటే మనకు ఆ ఒత్తిడి లేదు. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ క్రిస్టియన్ ఎన్వైరన్మెంట్, క్రిస్టియన్ ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి, అంటే క్రిస్టియన్ ప్రభుత్వాలు అనేది లేదు, క్రిస్టియన్ నేషన్ అనేది లేదు. ప్రతి దేశం నుండి క్రైస్తవులు అవుతారు. కానీ కొంతమంది అంటారు ఇది క్రిస్టియన్ కంట్రీ అని. పాశ్చాత్య దేశాలు వాళ్ళకి ఒత్తిడి తక్కువ కాబట్టి వేరే దేశాల్లో సంఘం మీద ఉండేటువంటి ఆ హింసలు, ఒత్తిళ్ళు వాళ్ళకి అర్థం కావు. ఓకే, కాబట్టి ఈ క్రైస్తవుల మీద పడేటువంటి వాటిని నమ్మరు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు ఒత్తిడి లేనందువలన ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఫెయిత్ సన్నగిలిపోతుంది. ఈ ఒత్తిళ్ళు, ఈ హింసలు, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. గత శతాబ్దాల్లో జరిగిన సంఘం ఎదుగుదల కానీ, సంఘ హింస కానీ
గత 150 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటికంటే అవి తక్కువే. అంటే గత 150 ఇయర్స్లో జరిగినటువంటి హింసలు ఎంత గొప్పవంటే అంతకుముందు ఉన్నటువంటి శతాబ్దాలన్నింటిలో కలిపినా కానీ అంత హింసలు ఉండవు, అంత సంఘ ఎదుగుదల కూడా ఉండదు అని మనం గ్రహించుకోవాలి. 7 విషయాలు గమనించాలి. ఇలాంటి హింసల్ని మనం ఏ విధంగా భరించుకోవాలి? మనకి ఆధారం ఏంటి భరించటానికి, అంతవరకు సహించుకోవటానికి ఏంటి ఆధారం? దేన్ని బట్టి మనం సహించుకోగలం? మనకి యాంకర్ ఏంటి? మనకు లంగర్ ఏంటి? మనం సపోర్ట్ చేసేది ఏ సత్యాలు? మనకు ప్రోత్సాహం కానీ ఆదరణ కానీ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ అధ్యాయంలోనే మనం చూడగలం. 7 విషయాలు. మొదటిది ఏంటి అని అంటే, ప్రభువే మన వలె ద్వేషింపబడ్డాడని మొదటగా గుర్తించాలి. 24, 25 వచనాల్లో చూస్తాం. మనం నమ్ముకున్నటువంటి యేసు ప్రభువే ఆ శిలువలో మరణించాడు కదా. మన ప్రభువే మరణించాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. చూడండి, యజమానికే, యేసు ప్రభువుకే బెయల్జెబూబ్ అన్నారు, సైతాన్ అన్నారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, కానీ మతాచారాలు అయితే ఆచరించట్లేదు, సబ్బాతును ఆచరించట్లేదు. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? మరి అద్భుతాలను ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే సైతాను శక్తులతో ఆయన చేస్తున్నాడని ఆయన మీద నింద మోపారు. కాబట్టి మన ప్రభువే ఆ విధంగా ద్వేషింపబడాలని మనం గుర్తించాలి. రెండవదిగా, ఏదో రీతిగా తప్పనిసరిగా న్యాయం దేవుడు తీరుస్తాడు. న్యాయం తీర్చడమే కాదు, న్యాయం తీరుస్తున్నాడని అందరూ చూడగలుగుతారు. తప్పనిసరిగా జరుగుద్ది. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే, నిత్యత్వంలోనైనా సరే తప్పనిసరిగా దేవుడు న్యాయం తీర్చుతాడు. అదే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ బోరలు, ఆ ముద్రలు ఉంటాయి కదా, దేవుని యొక్క తీర్పులు అవి. దేవుని యొక్క న్యాయ తీర్పులు. కాబట్టి తప్పకుండా దేవుడు న్యాయం తీరుస్తాడు. అందరికీ తెలిసేటట్టుగా న్యాయం జరుగుద్ది. 26, 27 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడక పోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. అంటే బహిరంగంగా జరిగేది న్యాయం. ఓకే. మూడవదిగా, దేవునికి భయపడటం. ఓకే. 28వ వచనం, దేవునికి భయపడితే మనిషికి భయపడనవసరం లేదు. భయపడి దేవునికి ఇష్టడుగా జీవించితే మనిషి ఎడల భయం కనీసం తగ్గిపోద్ది. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు మనిషి ఎడల భయం సన్నగిలిపోద్ది. ఓకే. నాలుగవదిగా ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సర్వాధికారం, సావరింటీ, దాన్ని బట్టి నెమ్మది, ధైర్యం వస్తుంది మనకి. 39 నుండి 41 వరకు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాని దాన్ని దక్కించుకొను.
నెక్స్ట్, మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. 41 వరకు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. ఓకే, అక్కడ దేవుని యొక్క మరలా 39 మరలా చదువుకుందాం. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. అంటే ఇక్కడ ఏంటి అది? యేసుప్రభు మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. తన ప్రాణం దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడంట, ఆయన నిమిత్తమై పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడంట. ఏంటి దాని అర్థం? ఏంటంటే, నా ప్రాణం నాది, దాన్ని రక్షించుకోగలిసినటువంటి శక్తి నా దగ్గర ఉన్నది అని తలంచేటువంటి వ్యక్తి దేవునికి అధికారం కాదయ్యా, నాకున్నది అని దేవుని యొక్క సర్వాధికారాన్ని లెక్క చేయనటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడు పోగొట్టుకుంటాడు. లేదు, ఏది ఏమైనా సరే దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన చెప్పినటువంటి రీతిగా నేను వింటాను అని ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని సర్వాధికారానికి అప్పగించుకుంటామో, దేవుడు కాపాడుతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని దేవుని సర్వాధికారానికి మనం జీవితాన్ని ఎప్పుడు అప్పగిస్తామో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ అని ఆ విధంగా 39వ వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, మరి మిగిలినటువంటి వచనాలు 40, 41 వచనాల్లో మనం చూసేది ఏంటంటే, ఇది 5వ విషయం. మనల్ని అంగీకరించినటువంటి వాడు యేసుప్రభుని అంగీకరిస్తాడు, దేవుని అంగీకరిస్తాడు, వాడు మారతాడు. మనల్ని అంగీకరించినటువంటి వాడు స్వార్థ వింటాడు, దేవుని హృదయంలోనికి చేర్చుకుంటాడు, యేసుప్రభుని హృదయంలోనికి చేర్చుకుంటాడు. ఆయన యేసుప్రభు యొక్క బలియాగాన్ని బట్టి ఆయన మారతాడు. కాబట్టి అది కూడా ప్రోత్సాహమే. నన్ను అంగీకరించినటువంటి వాడు మారతాడు అనేటువంటి ప్రోత్సాహం కూడా మనకుంటుంది 40, 41 వచనాల్లో. 6వదిగా ఇంకేంటంటే, నిత్యత్వపు ఫలాలు తప్పనిసరిగా పొందుతామని యేసు ప్రభు స్వయంగా ఇచ్చినటువంటి వాగ్దానం. 41, 42. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. తప్పనిసరిగా మనం చేసినటువంటి చాకిరికి, మనం నమ్మకంగా జీవించినటువంటి జీవితానికి, మనం వెళ్ళేటువంటి కష్టాలకు ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. ఇంకొక ఆయన చెప్పాడు, గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డెటర్. దేవుడు మనకు ఎప్పుడు అచ్చి ఉండడు. మనం ఆయన నిమిత్తమై మనం అంత కష్టపడి హింసింపబడితే ఆయన ఊరుకుంటాడా? ఏదో రీతిగా ఆయన మనకి బహుమానం ఇస్తాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇంకా చచ్చిపోయిన తర్వాత ఫలం ఏంటండి అని అనవచ్చు, దెబ్బలు తిన్న తర్వాత ఫలం ఏంటండి అని అనవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఈ భౌతిక, ఈ లోక సంబంధమైనటువంటి ఫలాలే, వరాలే, ఆశీర్వాదాలే కోరుకుంటే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. కానీ దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా జీవిస్తే సమాధానం, శాంతి, నెమ్మది, మనశ్శాంతి, మనం దేవునికి ప్రీతికరంగా ఉన్నాము. అంతేకాదు, ఇలాంటి జీవితాన్ని బట్టి వేరే వాళ్ళు కూడా దేవుని
దగ్గరకు వస్తున్నారు, దేవుని చేత ఆకర్షింపబడుతున్నారు, వాళ్ళు కూడా మారుతున్నారు అనేటువంటిది ఆ యొక్క సంతోషం. మరి ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాలు పొందుకున్నటువంటి వ్యవసాయదారుడు ఎంత సంతోషిస్తాడో దాంతో మనం పోల్చుకోవచ్చు. కాబట్టి మనకు ఉండేటువంటి ఫలాలు మనకుంటాయి. ఇక చివరిసారిగా మనం గమనించాల్సింది ఏంటంటే, 7వదిగా మన పిలుపేంటి? 38, 39 వచనాల్లో మనం చూస్తాం. మన పిలుపే అది. ఏంటి పిలుపు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనను. కాబట్టి 38వ వచనంలో మనం క్లియర్గా చూసేది ఏంటంటే, అది మన పిలుపు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనను. అది మన పిలుపు అన్నమాట. ఏంటి? సిలువని మోయటం. యేసుప్రభు ఏమన్నాడు? అది లోకాసు వార్తలో, ఇక్కడ కాదు. ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఆఫ్టర్ మీ లెట్ హిమ్ టేక్ అప్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. డైలీ ఫాలో మీ. సిలువ అంటే, సిలువని మోయటం అంటే ఏదో కష్టాలు పట్టడం అని కాదు. సిలువ ఆ దినాల్లో దేనికి గుర్తు అంటే మరణానికి గుర్తు. ఫిజికల్గా యేసు ప్రభు మరణించాడు. మనం అనుదినము మన స్వ అనేదానికి అది మరణించేటట్టుగా చూడాలి. స్వార్థంతో నివసించకుండా దాన్ని సిలువను బట్టి చంపుకుని, యేసు ప్రభు చనిపోయినప్పుడు నేను కూడా ఆయనతో పాటు అంటుకట్టబడి నేను కూడా చనిపోయాను అనేటువంటి అవగాహనతో మనం జీవించినట్లయితే ఆయన్ని వెంబడించినటువంటి వారు అవుతాం. డైలీ. స్వార్థం అనేది పాపానికి ముఖ్య కారణం. కాబట్టి యేసుప్రభు చనిపోయినటువంటి రీతిగా ఆయనతో పాటు మనం చనిపోయాం అని గలతీ 2:20లో అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి రీతిగా మనం తలంచాలి. ఓకే, యేసుప్రభు చనిపోయినప్పుడు నేను చనిపోయాను అని అనుదినము. ఓకే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి. చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, పేతురైతే ఆయన ధర్మశాస్త్రానికి పాల్పడి భయపడి, యూదులకు భయపడి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుంటున్నాడు. నేనైతే అట్లా కాదు, క్రీస్తు నా యందు జీవించుతున్నట్లుగా నేను ఆయన గురించినటువంటి విశ్వాసం గురించి చెప్తాను. అంటే సువార్త గురించి చెప్తాను. ధర్మశాస్త్రం, యూదుల ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని చెప్పను, నేను సువార్త చెప్తాను. యేసుక్రీస్తునందు విశ్వసించమని సువార్త చెబుతాను అని చెబుతూ, ఎందుకు చేస్తున్నావు ఇట్లా అంటే, నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. అదే రీతిగా ఈ శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు, యేసు ప్రభువును బట్టి, ఆయన సువార్తను బట్టి మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు పౌలు వలె మనం కూడా గ్రహించుకొని, నా కొరకు యేసు ప్రభు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుతున్నాను. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నా కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడు. దాన్ని స్పందిస్తూ
నేను ఈ విధంగా హింసలైనా సరే అంతవరకు సహించుకుంటూ క్రైస్తవ జీవిస్తాను, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను అనేటువంటి రీతిగా మనం జీవించాలి. ఆ విధంగా చేయటానికి దేవుడు మనం దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మీరు మా నిమిత్తమై చనిపోవుటకు యేసు ప్రభువును పంపించారు. మేము కూడా మీకోసం, మీ సువార్త కోసం శ్రమలు పడటానికి, మీ చిత్తమైతే మరణించడానికి మేము ఇష్టపడలాగున సహాయం దయచేయండి. అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి రీతిగా మరణమే నాకు మేలు అని ఫిలిప్పీ 1:21 చెప్పినటువంటి రీతిగా ఆయన మీ నిమిత్తమై మా ప్రాణము పెట్టడానికి, అది దీవెనకరంగా ఎంచుకోవటానికి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.